అందరికీ నమస్కారం. నిత్రా తెలుగు క్యాలెండర్ దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 10వ తారీఖు ఆగస్టు 2025 శ్రీ విశ్వవసనామ సంవత్సరం శ్రావణ మాసం వర్ష ఋతువు దక్షిణాయనం ఆదివారం. తిథి బహుళ పాడ్యమి. మధ్యాహ్నం 12:49 వరకు. తదుపరి విధియ. నక్షత్రం ధనిష్ట. మధ్యాహ్నం 3:30 వరకు. తదుపరి శతభిషం. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఇంటా బయట గందరగోళ పరిస్థితులుంటాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. ధన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు కలిసిరావు. వృత్తి వ్యాపారాలలో ఇతరులతో విభేదాలు కలుగుతాయి. ఉద్యోగమున పని భారం పెరుగుతుంది. తదుపరి వృషభ రాశి. ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. దీర్ఘకాలిక రుణభారం కొంతవరకు తీరి ఊరట చెందుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. గృహమున శుభకార్య ప్రస్తావన వస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగమున అధికారుల సహాయం అందుతుంది. తదుపరి మిథున రాశి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. మిత్రులతో మాట పట్టింపులు తప్పవు. పనులు ముందుకు సాగక చికాకు పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. దూర ప్రయాణాల వలన విశ్రాంతి ఉండదు. ఇంటా బయట గందరగోళ పరిస్థితులుంటాయి. తదుపరి కర్కాటక రాశి. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగమున హోదాలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. చిన్ననాటి మిత్రుల నుండి ఆసక్తికర విషయాలు తెలుసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో మీ పనితీరుకు ప్రశంసలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఆకస్మిక ధన లబ్ధి పొందుతారు. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైన పనులలో కుటుంబ సభ్యుల సహాయంతో పూర్తి చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో అనుకూలంగా సాగుతాయి. తదుపరి కన్యరాశి. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. ఉద్యోగమున వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. తదుపరి తులారాశి. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు నిలకడ లోపిస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశను పరుస్తాయి. నూతన రుణాలు చేయవలసి రావచ్చు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ఉద్యోగస్తులు అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. తదుపరి వృశ్చిక రాశి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఆర్థిక పురోగతి సాధిస్తారు. వ్యాపారాలు వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. తదుపరి ధనుస్సు రాశి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో పలుకుబడి పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు అందుతాయి. తదుపరి మకర రాశి. నూతన వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఆర్థిక వ్యవహారాలలో సన్నిహితుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు తప్పవు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. తదుపరి కుంభరాశి. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి రావచ్చు. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. కొన్ని వ్యవహారాలలో మానసిక సమస్యలు తప్పవు. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలుంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. తదుపరి మీనరాశి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. సంఘంలో వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉన్నది.